నువ్వు వచ్చేసాయి, రేపటి నుంచి శాఖ నడుపు అంటే నడపాలి. నీకు సొంత ఆలోచన ఉండవద్దు. ఏమి చెప్తుందో ఆర్ఎస్ఎస్, నీ మాతృ సంస్థ ఏది చెప్తుందో అది చెప్పాలి. నీ సొంత బుర్ర ఉపయోగించవద్దు. ఇది వాళ్ళ డిక్టేషన్, నియమం. సో ఇలా నడుపుకుంటూ వచ్చింది. తర్వాత ఇక లెక్కలేనన్ని ప్రజా సంఘాలు, అవి చెప్పలేము ఇక వాటిని. ఇక భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మిక సంఘంలో, భారతీయ కిసాన్ సంఘ్ రైతాంగం లోపల, తర్వాత స్వదేశీ జాగరణ మంచి 1991లో, 1964లో విశ్వ హిందూ పరిషత్. ఇంకా ఇట్లా ఇప్పటి వరకు కూడా సార్ చెప్పిండు చరిత్రను ఇలా మార్చుతున్నారు అని. చరిత్రను మార్చేందుకోసం ఒక ప్రజా సంఘం ఉంటుంది. వాళ్ళు మహిళా మోర్చా కూడా ఉంది. చరిత్రను మార్చడం కోసం, మేధావులను మేనేజ్ చేయటం కోసము, న్యాయశాఖను మేనేజ్ చేయటం కోసము, పత్రికను మీడియాను మేనేజ్ చేయటం కోసము సెపరేట్గా సంఘాలు ఉంటాయి. ఇక చెప్పలేనండి సంఘాలు, అవి లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళ ముందు చూపు ఎట్లాంటిదంటే 1948లోనే వనవాసి కళ్యాణ మంచ్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. అంటే గిరిజనుల కోసం. ఎందుకు గిరిజనుల కోసం ఏర్పాటు చేసినలు చెప్తా. వాస్తవానికి భారతదేశంలో అప్పటికి ఉన్నటువంటి ప్రజల్లో పరిస్థితి ఏంటంటే, ఎవరిని అడిగినా మేము హిందువులము అని చెప్పరు. ట్రైబ్స్ అడిగినా అనుకో, మేమేంటంటే మేము గోండ్స్ అంటాం, లేదా కోయర్ అంటారు, లేదా లంబాడీస్ అని అంటారు. మిగతా కులాల వాళ్ళు అంటే మేము ఫలానా కులము లేదా శాఖను ఏదో చెప్పుకుంటారు, మేము హిందువులము అని ఏం పెద్దగా చెప్పారు. అంటే ఓన్ ఏం చేసుకోరు. ప్రత్యేకించి దళితులు అయితే వాళ్ళు మొత్తం హిందూ దేవాలయాలకి, హిందూ సంస్కృతికి టోటల్గా దూరం ఉన్నారు. కాబట్టి అందుకే అంబేద్కర్ వాళ్ళను మైనారిటీలుగా గుర్తించండి, నిజానికి మైనారిటీల కంటే అధ్వానమైన స్థితిలో వీళ్ళు ఉన్నారని స్టేట్స్ అండ్ మైనారిటీలో చెప్పిన విషయం మనకు తెలుసు. సో అప్పటికి షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు హిందూ మతంలో లేరు. ఆదివాసీలు అంటే ట్రైబ్స్ ఎవరు హిందూ మతంలో లేరు. బీసీలలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు బీసీలు అంటున్న వాళ్ళలో కూడా వాళ్ళందరూ మేము పక్కా హిందువులము అనేటువంటిది, హిందూ మతం కోసం పనిచేయాలి అనేది ఏం లేదు. వాళ్ళ మెజారిటీ వాళ్ళ సంస్కృతి వాళ్ళది. కాబట్టి వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చిందంటే మొత్తం సమాజాన్ని ఫస్ట్ హిందూవైజ్ చేయాలి. వాళ్ళ బలం పెరగాలి అని అంటే, వాళ్ళ మాట నడవాలి అంటే సమాజంలో వాళ్ళ భావజాలానికి అనుకూలంగా సమాజం అంతా ఉండాలి. కాబట్టి 1948లోనే ఆదివాసీలందరినీ కూడా హిందూ మతంలోకి కన్వర్షనే, అది ఇంకా వేరే ఏం లేదు. మొన్నటిదాకా కూడా మేము ఒక 20 ఏళ్ళ కింద వరకు కూడా ఆదిలాబాద్ ప్రాంతానికి వెళ్తే ఆదిలాబాద్లో ఒక టెంపుల్ ఉండేది కాదు. ఎవరైనా ఆదిలాబాద్కి అతీష్ ఉన్నాడు ఇక్కడ ఇంద్రవెల్లి. ఆదిలాబాద్ జిల్లా లోపల, ఆదిలాబాద్ ప్రాంతం లోపల ఒక గుడి ఉండదు, విగ్రహం ఉండదు, ఏది ఉండేది కాదు. వాళ్ళు ఈ రాముడు కృష్ణుడు ఇటువంటి వాళ్ళకి తెలిసేది కాదు. ఈరోజు వెళ్తే ప్రతి గ్రామంలో ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ప్రతి గ్రామంలో హనుమాన్ మాలలు వేసుకొని తిరుగుతున్నారు. ఇంకా అయ్యప్ప మాలలు కూడా వేసుకొని తిరుగుతున్నారు. ఒక 20 ఏళ్ళ కిందనే లేదు, 40 ఏళ్ళ కింద అసలుకే లేదు. కాబట్టి వాళ్ళు ఏం గుర్తించాలంటే వీళ్ళని హిందూవైజ్ చేస్తే వీళ్ళు మన చెప్పు చేతలలో ఉంటారు. కాబట్టి హిందువులు కానటువంటి వాళ్ళు, హిందూ మతం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళని హిందూ మతంలోకి కన్వర్ట్ చేసి, వాళ్ళ ఇంకో ఆలోచన కూడా ఏంటంటే వీళ్ళని ఇట్లా వదిలిపెడితే వాళ్ళు క్రిస్టియన్స్ కన్నా మారవచ్చు, ముస్లిమ్స్ కన్నా మారవచ్చు. ఇదంతా ఎందుకు? ఫస్ట్ మన ఫోల్డర్లో పెట్టుకుందాం. అందువల్లనే కదా బాలగోపాల్ సార్ రాసిండు, ఒరిస్సాలో కందమాల్ ఘర్షణ మత కల్లోలానికి కారణం ఏంటంటే ఆదివాసీలు దళిత క్రిస్టియన్స్ల మీద వెళ్ళి దాడి చేస్తారు. వాళ్ళు మత సంస్థలు ఏం ప్రచారం చేస్తాయంటే హిందువులు వెళ్ళి క్రిస్టియన్ల మీద దాడి చేసిండ్రు. ఆదివాసులు హిందువులు కాదు, ఇటు దళితులు పెద్ద క్రిస్టియన్స్ కూడా ఏం కాదు. వాళ్ళు ఏదో గత్యంతరం లేక వాళ్ళు దాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళ ప్రచారం ఇది హిందూ క్రిస్టియన్ కాన్ఫ్లిక్ట్గా చెప్తారు. మరి వీళ్ళు ఎట్లా ఆదివాసీలు వెళ్ళి దాడి చేయగలిగినరు?
అంటే వాళ్ళ మీద విష ప్రచారం చేయటం, క్రిస్టియన్స్ ఇట్లా, క్రిస్టియన్స్ అట్లా, మన హిందూ మతానికి ఇలా జరుగుతుంది, మీరు దీన్ని ఎదుర్కోవాలి, మీరు చూసుకుంటూ పోకుంటారా అంటే వాళ్ళకి ఏదో అక్కడ స్థానిక ఆర్థిక ప్రయోజనాలు అవి ఇవి కూడా ఉంటాయి, అవి ఇవి కలిపి వీళ్ళు పోయి లెఫ్ట్ అండ్ రైట్ దాడి చేసి. గుజరాత్ అల్లర్లో కూడా అదే కదా, చాలామంది దళితులు దాడులలో పాల్గొన్నారు హిందూ మతం తరపు నుంచి. కాబట్టి ఆ అవసరం కోసం వాళ్ళు భారతదేశాన్ని వాళ్ళ కనుసన్నలలో ఉంచుకోవటం కోసం అందరినీ హిందూవాదు చేయడంలో భాగంగా అనేక ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి అట్లా గిరిజనుల మీద ఫోకస్ చేసిండ్రు. దళితుల మీద కూడా ఒకప్పుడు నా ఎరుకలో కూడా దళితుల పెళ్ళిళ్ళు బ్రాహ్మణ పూజారులు చేసేవాళ్ళు కాదు, వాళ్ళ ఇళ్ళల్లో కూడా పోయేవాళ్ళు కాదు. కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే వీళ్ళు అనుకుంటారు కొంతమంది ఏంటంటే ఇది మేము ఆర్థికంగా డెవలప్ అవ్వటం వల్ల ఇలా జరుగుతుంది, కాబట్టి మేము డెవలప్ అవుతున్నాం కాబట్టి వాళ్ళు వచ్చి మాకు చేస్తున్నారు అనుకుంటారు. తప్పు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూర్చొని ప్లాన్ వేసి ఈ వర్గాన్ని మనం మినహాయిస్తే వాళ్ళు క్రిస్టియన్స్గానో ముస్లిమ్స్గానో మారిపోతారు, మన కాన్ఫ్లిక్ట్ వీళ్ళతో అవుతుంది, ప్లస్ మనం బలహీనపడతాం. కాబట్టి వీళ్ళందరినీ కూడా హిందూవైజ్ చేయాలి, హిందూ ఫోల్డ్లోకి తీసుకురావాలి. అందుకోసం ఏర్పాటు చేసిందే సమరసత మంచ్, సామాజిక సమరసత మంచ్ పేరు మీద దళితులను హిందూవైజ్ చేసే కార్యక్రమము నడిచింది. ఆ పేరు సంఘం కంటే ముందు కూడా అనేక సంఘాలతోటి ఆ కార్యక్రమాలన్నీ జరిగినాయి. వాస్తవానికి ఈరోజు బీసీలు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఎవరు హిందువులు అంటే ఈ బ్రాహ్మణ సాంప్రదాయాలు పాటించేటువంటి ఆ రకమైనటువంటి హిందువులు కాదు. ఇప్పుడు ఎట్లయితే మనం దళితులు, ఆదివాసులు మన కళ్ళ ముందు హిందూవైజ్ అయిండ్రు కదా, ఈ బీసీలు అనేటువంటి వాళ్ళు ఒక 1000 సంవత్సరాలు పట్టవచ్చు వాళ్ళు హిందూవైజ్ కావడానికి. వాస్తవానికి అంతకుముందు వాళ్ళు ఏమి హిందువులు అని కాదు. మరి వాళ్ళందరూ ఎవరు అని అంటే వాళ్ళందరూ బ్రాహ్మణులు కానటువంటి వాళ్ళు, వైశ్యులు కానటువంటి వాళ్ళు, క్షత్రియులు కానటువంటి వాళ్ళు, అంతే. మరి వాళ్ళు ఏంటిది, వాళ్ళు మూలవాసులు కావచ్చు, ఇంకోది కావచ్చు, ఇంకొకటి కావచ్చు. వర్ణ వ్యవస్థ వాళ్ళందరినీ శూద్రుల కింద పరిగణించింది. ఇంకెవడన్నా ఇప్పుడు అండమాన్ నికోబార్లో ఉన్న సెంటినాలిస్ తెగ వచ్చి ఇలా కలిసింది అనుకోండి, అది వాళ్ళు శూద్రులనే కలవాల్సిందే, కానీ నేను ఇంకో దాంట్లో కలవడానికి ఉండదు వాళ్ళకి. కాబట్టి ఏ కొత్త అది వచ్చినా కూడా శూద్రవర్ణంలో ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళందరినీ శూద్రులుగా పరిగణించిండ్రు. అయితే వాళ్ళు శూద్రులుగా పరిగణిస్తేనే సరిపోదు కదా, మరి వీళ్ళందరూ మనకు అనుకూలంగా ఉండాలి, హిందూ వ్యవస్థకు లోబడి ఉండాలి అనే దాంతో క్రిస్టియన్ మిషనరీలు అయితే ఎట్లయితే ఒక్కొక్క గ్రామానికి ఒక ఫాదర్ను పంపినాయో, ప్రతి గ్రామానికి ఒక పూజారి లాంటి వాడిని పంపించి ఆ ఊరును వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ వచ్చారు. ఇది మన కంట ముంగట జరగలేదు కాబట్టి మనం అనుకుంటాం అంటే వీళ్ళు అసలు భూమి పుట్టిన కాంచెలు హిందువులని అనుకుంటారు. అట్లా ఇంకా ఈ రకంగా కన్వర్ట్ చేయబడేటువంటి వాళ్ళు అంటే ఈ హిందూ శక్తులు ఒక ఆర్ఎస్ఎస్ఏ కాదు, వాళ్ళ యాన్సెస్టర్స్ కాడి నుంచి వెళ్ళి ఒక ఐడియాతోటి వాళ్ళ ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం ఈ సాంస్కృతికంగా దేశాన్ని లోపరుచుకోవటము, భావజాల పరంగా లోపరుచుకోవటం అనేటువంటి జరుగుతుంది. దానికి ఒక పరాకాష్ఠగా, ఒక రాజకీయ రూపంగా క్రమంగా ఈ ఆర్ఎస్ఎస్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి వీళ్ళు ఏదో సడన్గా వీళ్ళ మైండ్లోకి వెళ్ళి వచ్చినటువంటిది కాదు ఇది. అలా ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది, ఇన్ని శాఖలు ఏర్పాటు చేసుకుంది, ఈ స్థితికి వచ్చింది. వాళ్ళ పని విధానము ఆర్ఎస్ఎస్ యొక్క నిర్మాణం ఎట్లుంటుందంటే చాలామంది తెలుసు, దాని పుస్తకాలు కూడా వచ్చినాయి. ఒక శరీరంలో ఒక కణం ఎట్లనో, ఒక సెల్ ఎట్లనో ఆర్ఎస్ఎస్కి శాఖ అనేటువంటి ఒక నిర్మాణ రూపం అట్లా. అనేక శాఖలు కలిస్తేనే ఆర్ఎస్ఎస్ అవుతుంది, అంటే వాళ్ళ నాయకులు కలిపి. అటువంటి శాఖలను వాళ్ళు ఫస్ట్ ఏర్పాటు చేస్తారు. అది ఒక గ్రామంలో కావచ్చు, ఒక చిన్న పట్టణంలో కావచ్చు, ఒక కాలనీలో కావచ్చు, అలా ఏర్పాటు చేస్తారు. శాఖలు ప్రతిరోజు నడుస్తాయి. ప్రతిరోజు 4-5 శాఖలు ఉంటాయి, 5 నుంచి 6 వరకు, 6 నుంచి 7 వరకు, సాయంత్రం మళ్ళీ అదే టైము, ఇంకా నైటు. రోజు వచ్చే వీలు లేనటువంటి వాళ్ళకి వారానికి ఒకసారి లేదా నెలకు ఒక్కసారి ఇలా వస్తూ ఉంటారు.
వాళ్ళు గంట పీరియడ్ ఆ శాఖలో గడపాలి. ఆ గంటలో ఎక్సర్సైజ్ నేర్పుతారు, కరాటే నేర్పుతారు, యోగా నేర్పుతారు. తర్వాత ఇంకొక పావు గంట బౌద్ధిక ప్రచారం పేరు మీద వాళ్ళలో మతోన్మాద విషయం నింపుతూ ఉంటారు. శారీరక విభాగం ఒకటి, బౌద్ధిక విభాగం ఒకటి. అంటే వట్టిగానే ఎక్సర్సైజ్ చేసి పంపిస్తే ఏం లాభం? వాడు మనకు అనుకూలంగా ఉండాలి కాబట్టి అదొక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అటువంటి శాఖలు 1942 నాటికి గోల్వాల్కర్ తన అంటే రిపోర్ట్లో చెప్పిన దాని ప్రకారం 1902 నాటికి 1942 నాటికి 1500 శాఖలు, 2 లక్షల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారని ఆయన ప్రకటించారు 1942 నాటికి. తర్వాత వాటి సంఖ్య అట్లా పెరుగుకుంటూ వచ్చింది. ఈరోజు కొత్తగా అప్డేట్స్ లేవు కానీ 2019లో వాళ్ళ అఖిల భారత ప్రతినిధి సభలో ప్రజెంట్ చేసినటువంటి నివేదిక ప్రకారం దేశంలో 59,266 శాఖలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే ఒక్కొక్క శాఖలో 80 నుంచి 100 మంది ఉంటారు. ఈ 59,266 శాఖలు ప్రతిరోజు నడుస్తాయి. ప్రతిరోజు నడిచే శాఖలకు వచ్చే వాళ్ళు కాకుండా ఒక 17,000 చిల్లర వారం వారం వచ్చే శాఖలు కూడా ఉంటాయి. మొత్తం కలిసి ఒక 84,000 శాఖలు ఈ దేశంలో నడుస్తున్నాయని వాళ్ళు అధికారిక నివేదిక 2019లో ఇచ్చింది. అంటే ఇప్పుడు ఇంకా ఏమైనా పెరిగి ఉండవచ్చు. అంటే ఇంకా చాలా విషయాలు ఓకే ఓకే ఇప్పుడేనా? ఇప్పుడు వద్దు, ఇంకా నేను సగానికి కూడా రాలేదు.